హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్. నేను మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టానండి. దీన్ని ఏ విధంగా పెట్టుకున్నానో మీకు చూపిస్తాను రండి. మొదటిసారిగా పెట్టేవాళ్ళు కూడా ఈ మామిడికాయ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ పచ్చడిని పెట్టడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే మనం చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈ పచ్చడిని చాలా ఈజీగా కలిపేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ పచ్చడి కలపడానికి ఒక 2-3 గంటల ముందు అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చక్కగా ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని మెత్తగా మిక్సీ వేసుకొని ఇలా ప్లేట్లో వేసుకున్నాను. అలాగే ఆవాలను కూడా తీసుకున్నాను. ఇంకా మెంతుల్ని, అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా ఒలుసుకొని చక్కగా నేను వీటిని 2-3 గంటలు ఈ విధంగా బాల్కనీలో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కావాల్సినవి మామిడికాయలు కదా. మనకి రైతు బజార్ దగ్గర మార్కెట్లో మనకు కావాల్సిన రకాల మామిడికాయలు అన్ని సైజుల్లో అన్ని రకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. మనం చక్కగా మార్కెట్కి వెళ్ళి మీకు నచ్చిన మామిడికాయలను తీసుకొని మనం వెళ్ళేటప్పుడే వాటర్ బాటిల్తో నీళ్లు అలాగే ఒక పొడి క్లాత్ని తీసుకెళ్ళామంటే మనకు కావాల్సిన కాయలను కొనుక్కొని అక్కడే నీట్గా క్లీన్ చేసుకొని తుడిచి వాళ్ళకి ఇచ్చామంటే మనకు కావాల్సిన సైజుల్లో ఈ విధంగా ముక్కలుగా కట్ చేస్తారు. నాకు చూసారు కదా, నేనైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న వీటిని నేను ఇంటికి తీసుకొచ్చుకున్నానండి. ఇక ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మనం చక్కగా వీటిని ఒక క్లాత్ మీద వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ మామిడికాయలో ఉన్న పైన జీడిని అలాగే మామిడి టెంక పైన పల్చటి పొరలాగా ఉంటుందండి. ఈ పొరను కూడా తీసేసి మామిడికాయ ముక్కలన్నిటినీ ఒక క్లాత్ తోటి నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ తోటి మామిడికాయ ముక్కలన్నిటినీ ఈ విధంగా తుడుచుకోవాలి. ఇదే విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసిన వీటిని క్లాత్ మీద వేసుకొని ఒక అరగంట వీటిని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఈలోపు మనం పచ్చడికి కావాల్సినవన్నిటిని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవడానికి ఇలా పైనుంచి కింద వరకు సమానంగా ఉన్న ఒక గిన్నెను తీసుకున్నానండి. ఇలా మామిడికాయ ముక్కల్ని కొలుచుకునేటప్పుడు ఇలా సమానంగా ఉండే ఒక గిన్నెను తీసుకొని మనం కొలుచుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా గిన్నెకి నిండుగా వేసుకొని మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఆరిపోయాయండి. ఇలా ఆరిన ఈ ముక్కల్ని ఈ విధంగా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న ఈ గిన్నెతోటి నాకు కరెక్ట్గా ఈ మామిడికాయ ముక్కలు 8 గిన్నెలు అయితే అయ్యాయండి. మీరు ఏ గిన్నెతో తీసుకున్నా సరే 8 గిన్నెలు అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటినీ కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని మనం మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి మిక్సీ వేసి పెట్టుకున్న కళ్ళు ఉప్పుని ఒక గిన్నె వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మామిడికాయలు కొలుచుకున్న గిన్నెతోనే ఒక గిన్నె కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం దేంతో అయితే మామిడికాయలు కొలుచుకున్నామో దాంతోనే 3/4 గిన్నె వరకు మెత్తగా మిక్సీ వేసిన ఆవపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేయించి మెత్తగా పొడి చేసుకున్న 1/4 గిన్నె మెంతి పిండిని వేసుకోవాలి. ఈ మెంతుల్ని చక్కగా మంటని మీడియంలో పెట్టి వేయించుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు పసుపును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆవాలను అయితే వేయించక్కర్లేదండి, పచ్చి ఆవాలనే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కారాన్ని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పల్లి ఆయిల్ తోటి మామిడికాయ పచ్చడిని కలుపుతున్నానండి. నేను ఇక్కడ ఏ గిన్నెతో అయితే మామిడికాయలను తీసుకున్నానో అదే గిన్నెతోటి 2 గిన్నెలు పల్లి ఆయిల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయలు 8 గిన్నెలు తీసుకున్నాను కదా, అదే గిన్నెతోటి 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారము, అలాగే 3/4 గిన్నె ఆవపిండి, 1/4 గిన్నె మెంతిపిండి, 2 గిన్నెలు వేరుశనగ నూనెని వేసుకున్నాను. ఇలా వేరుశనగ నూనెలో మనం నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొద్దిగా ఈ విధంగా వేసుకుంటే ఈ ముక్కలకి నూనె బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి నూనెలో కలుపుకొని తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మామిడికాయ ముక్క అనేది పచ్చడి చివరి దాకా వచ్చేదాకా కూడా చక్కగా మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. అలాగే మనం వేసే ఉప్పు కారాలు కూడా ముక్కకి చక్కగా పడతాయి. అందుకని చెప్పేసి మీరు కూడా చక్కగా ఇలా ఆయిల్లో ఈ విధంగా
ముక్కల్ని వేసుకొని తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటికీ ఆయిల్ని పట్టించాలి. ఇలా మిగిలిన ఆయిల్ని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ మనం చివర్లో పోసేద్దాం. ఇప్పుడు ముక్కలకి బాగా ఆయిల్ పట్టించాం కదా, ఇప్పుడు ఇందులో ముందుగానే కలిపి పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కారము అంతా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిలో ఒక 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకొని దీన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా చక్కగా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిలో ఇందాక మిగిలిన పల్లి ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మన గెరిటెల కన్నా కూడా మనం చక్కగా చేత్తోనే ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి ఇవన్నీ చక్కగా పడతాయండి. అందుకని చెప్పేసి ఇలా చేత్తోనే మనం మామిడికాయ పచ్చడిని కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి కలుపుకున్న తర్వాత చేతులు కారంగా అనిపిస్తాయి కదా, అప్పుడు మీరు డైరెక్ట్ సబ్బుతో రుద్దకండి. ఫస్ట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఆయిల్ రాసుకుంటే చేతులు కూడా మండకుండా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మామిడికాయ పచ్చడిని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని చక్కగా ఈ విధంగా లైట్గా ఈ విధంగా అదిం పెట్టుకొని దీన్ని సాయంత్రం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ సాయంత్రం చూపిస్తున్నానండి. మిగిలిన 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా నేను ఇలా పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడిలోకి నేను 1/2 కేజీ వెల్లుల్లిపాయలను అయితే వాడాను. ఫస్ట్ 1/4 కేజీ కచ్చా పచ్చగా నూరి వేశాను కదా, ఇప్పుడు మిగతా 1/4 కేజీ చక్కగా ఈ విధంగా పొట్టును తీసేసి ఈ విధంగా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం లావుగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటాయండి. చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా నూరి వేసుకోండి. కొద్దిగా లావుగా ఉన్న వాటిని ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడిని మొదటిసారి పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే ఇక్కడ చక్కగా మామిడికాయ పచ్చడిని కలిపేశాను. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని 3వ రోజు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకున్న గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిలవ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.